హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. ఇవాళ వీడియో స్పెషల్ నేను మీకు మంచి స్నాక్ చూపించబోతున్నానండి. అదే నేను ఇవాళ క్రిస్పీ కార్న్ చేయబోతున్నాను. నార్మల్గా మనం స్వీట్ కార్న్ తెచ్చుకొని ఉడికేసుకొని తింటుంటాం కదా, అదే స్వీట్ కార్న్తో ఇలా కొత్తగా ఒక రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం. ఇందుకోసం నేను ఇక్కడ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని వేడి చేసుకున్నానండి. అందులో ఒక కప్పు స్వీట్ కార్న్ వేస్తున్నాను, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. సో స్వీట్ కార్న్ నాకు ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని స్ట్రెయిన్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సరే, ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కార్న్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో హై ఫ్లేమ్లోనే మనం బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పౌడర్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు నేను ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్లో యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్లైస్ నిమ్మరసము యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఎస్, మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, క్రిస్పీగా. పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.